హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న క్యారెట్‌తో అయితే చాలా టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెసిపీ చూసేయండి. ముందుగా అయితే క్యారెట్స్‌ని అయితే పీల్ చేసుకొని, వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే చిన్న చిన్న ముక్కల్లా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యినైతే వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత అయితే మనం గ్రేట్ చేసిన క్యారెట్‌ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనం ఒక లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ అయితే మన క్యారెట్‌ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత మనము హాఫ్ కప్ అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని మనం ఒక 10-15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ బాగా కుక్ అయిన తర్వాత అయితే మనం లాస్ట్ లో షుగర్ వేయాలి. షుగర్ వేస్తే మళ్ళీ క్యారెట్ అయితే కుక్ అవ్వదు. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకైతే క్యారెట్ దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత అయితే మనమైతే కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. కండెన్స్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి మనమైతే షుగర్ అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం లాస్ట్ లో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఈజీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే మర్చిపోకండి.